ఇక్కడ కొంతమంది మహిళలు తోటి డాక్టర్కి ఏదైతే అన్యాయం జరిగిందో, తోటి డాక్టర్ పైన ఏదైతే అఘాయిత్యం జరిగిందో ఆమెకు న్యాయం జరగాలి, ఆమెకు ప్రొటెస్ట్ కావాలని చెప్పేసి ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఇక్కడ వాళ్ళ జస్టిస్ కోసం ఇక్కడికైతే ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు అయితే రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. జూనియర్ డాక్టర్ చెప్పండి, మీ తోటి డాక్టరు మీలానే ఉంటుంటుంది, ఆమె మీద ఈ అఘాయిత్యం జరిగింది, కొంతమంది ఏమో సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా చూసుకోవచ్చు దీన్ని? సూసైడ్గా చిత్రీకరించారు, అది డైరెక్ట్గా మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఉంది. తన కళ్ళల్లో తన స్పెట్స్ ముక్కలు ఉన్నాయని, కళ్ళల్లో నుంచి, చెవుల్లో నుంచి, నోట్ల నుంచి రక్తం ఉందని, తన ప్రైవేట్ ఏరియా నుంచి రక్తం ఉందని చెప్పారు. తన బోన్స్ అన్ని ఒక్కసారి ఊహించండి, చనిపోయే ముందు అవన్నీ ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి, లైక్ పెయిన్, గాలి ఆడకపోవడము, తన స్ట్రాంగులేషన్ అంటే గొంతు పిసికి చంపినట్టుగా ఉంది అని చెప్పారు. మనకి ఏమీ కరెక్ట్గా తెలియదు, కానీ అక్కడ రేప్ అయినట్టు క్లియర్గా చెప్తున్నారు. అది కూడా ఒక గాడ్ లాంటి వాడి వల్ల అంటే చాలా బాధేస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజు అందరూ వేడుకలు జరుపుకోవాల్సిన సమయం, కానీ ఈరోజు మీరు జస్టిస్ కోరుతున్నారు, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అంటే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, ఇండిపెండెన్స్ డే కొన్ని విషయాలకి వచ్చింది. ఆడవాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ బయటకు వెళ్ళగలుగుతున్నారు, జాబ్స్ వచ్చాయి, వాళ్ళు స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు. కానీ చంపడం, రేప్ చేయడం, ఇవి ఎవరి ఫాల్ట్ వస్తారు ఎగ్జాక్ట్లీ? అది క్వశ్చన్ చేయాలి. అబ్బాయిలకి ఇంకా నేర్పించాలి అసలు ఒక బ్రదర్ లాగా ఎలా ఉండాలి. బ్రదర్స్ చేస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు, మన సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ. హరాస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అవి ఎవ్రీబడీకి ఉంటాయి. దీన్ని కూడా రాజకీయం, ఒక అమ్మాయి అనిపోతే కూడా రాజకీయం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? పవర్, యూనిటీ ఇస్ పవర్. అందరూ కలిసి, అందుకే కదా అందరం కలిసి జస్టిస్ అడుగుతున్నాం. ఈ విషయంలో ఆమె చనిపోయింది, ఇంకేం చేయలేము. అట్లీస్ట్ ఇప్పుడు ముందు నుంచి ఇలాంటి కాకుండా రాజకీయమే చూసుకోవాలి. స్టెథోస్కోప్ వేసుకొని ఈరోజు డాక్టర్గా పనిచేయాల్సిన ఒక మహిళ ఈరోజు చనిపోయి రక్తపు మడుగులలో ఉంది. ఆమెకు ఎట్లాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటారు తోటి డాక్టర్గా? తొందరగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి, తనని చంపేయాలి, మేబీ పబ్లిక్లో చంపేయాలి. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న పట్ల మనం వైలెన్స్ వద్దనుకుంటాం, మాకు వద్దు, మేము వైలెన్స్కి ఆబ్వియస్లీ మొత్తమే దూరం. బట్ చేయాలంటే, అలాంటి ఆలోచన రావాలంటే చాలా ఘోరమైన భయం ఉండాలి. అది చూపించరు ఎందుకు? నిర్భయ కేసులో 10 ఏళ్ల తర్వాత హ్యాంగింగ్ అయింది, మైనర్ అని వదిలేసారు ఇంకొకరిని. ఇక్కడ ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? గతంలో ఇక్కడ ఒక మహిళ పైన జరిగిన రేప్ పైన యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్, అట్లాంటి యాక్షన్ కోల్కతాలో జరగాలని ఏమన్నా అనుకుంటారా? అవ్వాలి, ఎగ్జాక్ట్గా అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.